Hi everyone, welcome to Vinex IAS Academy. Address First Line Dwarakanagar Vishakhapatnam. Contact number 98480 53431 53431. This is Chaitanya Raigada presenting you Science and Tech Current Affairs, and today's topic is very important, alternative technologies. So alternative technologies lo first మనకి లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏం లేదు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా, అంటే విండ్ ఎనర్జీ ద్వారా కానీ, సోలార్ ఎనర్జీ ద్వారా కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎనర్జీని జనరేట్ చేసి దాన్ని బ్యాటరీలో స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసి సమ్మర్లో లేకపోతే నేషన్లో ఎప్పుడైనా సరే పీక్ పవర్ డిమాండ్ ఉందనుకోండి, సో పీక్ పవర్ డిమాండ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఆ బ్యాటరీలో స్టోర్ చేసిన ఎనర్జీని వాడుకోవచ్చు. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీ టెక్నాలజీ కింద మనం చెప్పవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, కంటెక్స్ట్ ఏంటి అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద స్కీమ్ ఫర్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేయబోతున్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే మీకు ఎకానమీలో వస్తుంది. పీపీపీ ప్రాజెక్ట్ అంటాం. ఏంటది? పీపీపీ ప్రాజెక్ట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఈరోజు గవర్నమెంట్ హైవేస్ కట్టింది. హైవేస్ కట్టిన వెంటనే ఆ ప్రైవేట్ పార్ట్నర్కి వెంటనే మనీ రాదనమాట. ఫర్ సపోజ్ టోల్ కలెక్షన్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలెక్ట్ చేస్తే అప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మనీ వస్తుంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఈ 15 ఇయర్స్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ట్రెంచెస్లో ఫేజెస్లో ఆ ప్రైవేట్ పార్ట్నర్కి మనీ అందిస్తుంది. సో దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాము. సో ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSని డెవలప్ చేయబోతున్నారు. సో ఈ ఫ్యూచర్స్ ఆఫ్ ది స్కీమ్కి సంబంధించి ఫ్యూచర్స్ ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ది స్కీమ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ది లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్. లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ని 5.50 నుంచి 6.60, అంటే ₹5.50 నుంచి ₹6.60 పర్ కిలోవాట్ పర్ అవర్కి తగ్గించబోతున్నారు. దానివల్ల స్టోరేజ్ అనేది మనకి మిగతా టెక్నాలజీస్ కన్నా ఈ BESS అనేది వైయబుల్ ఆప్షన్గా ఉంటుంది. ఎప్పుడు? పీక్ పవర్ డిమాండ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఏసీ కన్జంప్షన్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ విపరీతంగా ఉంటుంది. ఆ టైంలో ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడకుండా మనకి ఈ పీక్ పవర్ డిమాండ్ టైంలో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఆల్టర్నేటివ్ టెక్నాలజీగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఇండియాకి ఏవైతే మనం 2030కి రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ పెట్టుకున్నామో, లేకపోతే 2070కి కార్బన్ ఎమిషన్స్ని జీరో చేద్దాం అనుకుంటున్నాము, వీటన్నిటిని అచీవ్ అవ్వడానికి ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఈ స్కీమ్లో ఉన్న రెండవ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మొత్తం క్యాపిటల్ కాస్ట్లో 40% అనేది మీకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఇవ్వబోతున్నారు. మొత్తం మూలధన పెట్టుబడిలో 40% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా మొత్తం 5 దశల్లో 2030-31 వరకు 2030-31 వరకు అందించబోతున్నారు. సో 2030-31 నాటికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా 4000 మెగావాట్ స్టోరేజ్ని క్రియేట్ చేయబోతున్నారు. సో ఇది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఫస్ట్ వన్ ఏంటి? లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ని క్రియేట్ చేయటము. సెకండ్ వన్ ఫైనాన్షియల్ సపోర్ట్, 40% ఆఫ్ ది క్యాపిటల్ కాస్ట్ని క్రియేట్ చేయటము. తర్వాత ఫండింగ్ అనేది ఎలా ఇవ్వబోతున్నారంటే ఎన్ష్యూరింగ్ దట్ 85% ఆఫ్ ది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీ అనేది డిస్కమ్స్కి అలాట్ చేయబోతున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అని అడిగితే, ఈ సిస్టమ్ ఏం అలౌ చేస్తుంది అంటే మెయిన్ ఎనర్జీ అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజెస్ నుంచి, అంటే సోర్సెస్ నుంచి దీన్ని స్టోర్ చేయరండి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి దీన్ని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి దీన్ని తర్వాత పీక్ డిమాండ్ అవర్స్ ఉన్నప్పుడు
ఈ స్టోర్ చేసిన ఎనర్జీని అంతటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే. తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఇన్వర్టర్స్లో డీసీ నుంచి ఏసీ పవర్ని కన్వర్ట్ చేస్తారనమాట. సో మెయిన్ ఏంటి అంటే దీంట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ హెల్త్ని కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ని కానీ మానిటర్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, సో అది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే జపాన్లో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది కదా, సో దాని నుంచి సీలోకి న్యూక్లియర్ వేస్ట్ని ఇంటెన్స్ బ్యాక్లాష్ క్రిటిసిజం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ఏంటి అంటే సీలోకి ఈ న్యూక్లియర్ వేస్ట్ని మిక్స్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. సో న్యూక్లియర్ వేస్ట్కి సంబంధించి అసలు న్యూక్లియర్ వేస్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, న్యూక్లియర్ వేస్ట్కి సోర్సెస్ ఏంటి, న్యూక్లియర్ వేస్ట్ వల్ల మ్యాన్స్కి మెరైన్స్కి ఉండే ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని తగ్గించడానికి ఇండియాలో ఉండే రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ స్లైడ్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో వాటర్ వేస్ట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ వాటర్ అనేది ఏంటి అంటే బై ప్రొడక్ట్ అనమాట. 2011లో ఎర్త్క్వేక్ సునామీ వచ్చింది జపాన్లో. సో దానివల్ల ఏమైంది, ఈ ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది రేడియో యాక్టివ్ వాటర్ని రిలీజ్ చేస్తుంది, రేడియో యాక్టివ్ వేస్ట్ వాటర్ని రిలీజ్ చేస్తుంది. అసలు రేడియో యాక్టివ్ వేస్ట్ వాటర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్. ఏంటిది, ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్ ఫ్రమ్ న్యూక్లియర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్టర్స్కి ఇది ఒక బై ప్రొడక్టు. అంతేకాకుండా న్యూక్లియర్ ఫ్యూయల్ ప్లాంట్స్ కానీ తర్వాత హాస్పిటల్స్లో న్యూక్లియర్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ని వాడతాము రేడియో ట్రీట్మెంట్లో. తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీస్ ద్వారా కానీ ఇవన్నీ కూడా న్యూక్లియర్ వేస్ట్ని జనరేట్ చేస్తాయి, వాటిని రేడియో యాక్టివ్ వేస్ట్ అంటాము. ఓకే, సో అయితే అసలు సోర్సెస్ ఏంటి న్యూక్లియర్ వేస్ట్కి, సోర్సెస్ ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి, మ్యాన్ మేడ్ సోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ సోర్సెస్ ఏంటి అంటే మోస్ట్ రేడియేషన్ ఎక్స్పోజర్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ లైక్ ఎర్త్ క్రస్ట్ రేడియో యాక్టివిటీ, రేడాన్ గ్యాస్ ఫ్రమ్ వాల్కనిక్ రాక్స్, యురేనియం ఓర్ కానీ కాస్మిక్ రేడియేషన్ ద్వారా కానీ. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్రస్ట్లో ఉన్నటువంటి రేడియో యాక్టివిటీ ద్వారా కానీ వాల్కనిక్ రాక్స్ ఎరప్ట్ అయ్యేటప్పుడు రేడాన్ గ్యాస్ రిలీజ్ అవ్వటం కానీ యురేనియం ఓర్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా మ్యాన్ మేడ్ సోర్సెస్ కూడా ఉన్నాయి. మ్యాన్ మేడ్ సోర్సెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంథ్రోపోజెనిక్ ప్రాసెసెస్ అంటాం. సో యాంథ్రోపోజెనిక్ ప్రాసెసెస్లో ఎన్విరాన్మెంట్లో కానీ అంటే రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మన వాళ్ళు న్యూక్లియర్ వేస్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా ట్రీట్ చేయకుండా న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి కానీ హాస్పిటల్స్ నుంచి కానీ ఈ న్యూక్లియర్ వేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్, ఏఈఆర్బి, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అంటాం. సో ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏంటి అంటే ఇది ఇండియాలో అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఒక నియంత్రణ బోర్డు అనమాట. దీన్ని నవంబర్ 15, 1983న అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ని కన్స్టిట్యూట్ చేశారు. ఇది ఎలా కన్స్టిట్యూట్ చేశారు అంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, ఎన్విరాన్మెంట్ యాక్ట్ 1986 ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటిఫై చేశారు. దాని ద్వారా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటింగ్ బోర్డ్ని నోటిఫై చేయడం లేదా కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎప్పుడు, నవంబర్ 15, 1983. తర్వాత ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటింగ్ బోర్డ్ ఏం ఎంజూర్ చేస్తుంది అంటే అయనైజింగ్ రేడియేషన్ని కానీ న్యూక్లియర్ ఎనర్జీ కానీ ఇండియాలో పీపుల్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ రిస్క్ లేదా హజార్డ్ కలిగించకుండా ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటింగ్ బోర్డ్ అనేది గ్యారంటీ ఇస్తుంది, ఎంజూర్ చేస్తుంది. సో దాని తర్వాత అటామిక్ ఎనర్జీ రెగ్యులేటింగ్ బోర్డు ఆథరైజేషన్ ఇష్యూ చేస్తుంది. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి కానీ వీటికి కానీ ఆథరైజేషన్ ఇష్యూ చేస్తుంది. దేనికి ఆథరైజేషన్ ఇస్తుంది, రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్కి. ఓకే, సేఫ్గా ఎలా చేయాలి, సో ఏ బేసిస్ మీద ఇది ఆథరైజేషన్ ఇస్తుంది అంటే అటామిక్ ఎనర్జీ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్ రూల్స్ ద్వారా ఇది ఆథరైజేషన్ ఇష్యూ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం న్యూక్లియర్ వేస్ట్ అంటే ఏంటో చెప్పాము, సోర్సెస్ చెప్పాము. ఆ తర్వాత న్యూక్లియర్ వేస్ట్ వల్ల మనకి రెగ్యులేషన్ అనేది లేకపోతే న్యూక్లియర్ వేస్ట్ని రెగ్యులేట్ చేసే బాడీస్ ఏంటో చెప్పాము. నెక్స్ట్ ఏంటి అంటే న్యూక్లియర్ రేడియేషన్ అనేది హ్యూమన్ హెల్త్ మీద తర్వాత ఎన్విరాన్మెంట్ మీద చూపించేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే డిఎన్ఏలో మ్యూటేషన్స్ వస్తాయి, తర్వాత ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో ఫ్యాటిక్ రావచ్చు, నాజియా రావచ్చు, హెయిర్ లాస్ రావచ్చు, ఎలోపీషియా అంటాం దాన్ని. తర్వాత ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మెయిన్లీ బోన్ మ్యారోని డ్యామేజ్ చేస్తుంది. బయోమ్యాగ్నిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. బయోమ్యాగ్నిఫికేషన్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్లో లోవర్ ట్రాపిక్ నుంచి హయ్యర్ ట్రాపిక్ వెళ్ళే కొద్దీ దీని కాన్సన్ట్రేషన్ అనేది రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీకు పెరుగుతూ వస్తుంది. దాన్నే బయోమాగ్నిఫికేషన్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్ట్రాన్షియం 90 అనేది బోన్స్లో అక్యుములేట్ అయిపోయి బోన్ క్యాన్సర్కి దారితీసేటటువంటి అవకాశం కూడా ఉంది. మెరైన్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా న్యూక్లియర్ వేస్ట్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇప్పుడు దాకా మనం న్యూక్లియర్ వేస్ట్లో ఎలా జనరేట్ అవుతుంది, దాన్ని రెగ్యులేట్ చేసేది ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటో కూడా చెప్పాము. తర్వాత దాని ట్రీట్మెంట్కి సంబంధించి నార్మల్లీ ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది జపాన్ వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటి టెక్నాలజీ. సో వాళ్ళు ఏంటంటే ట్రీటియం కాకుండా మిగతావన్నీ కూడా మోస్ట్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తారు. అదే ఇండియాలో అయితే క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ స్ట్రాటజీస్ అనేది వాడతారు. క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ స్ట్రాటజీ అనేది వాడటం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో 95 to ఆల్మోస్ట్ 97% అనేది మనకి రీప్రాసెసింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అంటే అంతేకాకుండా రీసెంట్గా బార్క్ ఏం చేసింది అంటే విట్రిఫికేషన్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ విట్రిఫికేషన్ టెక్నాలజీని ట్రాంబేలో, తారాపూర్లో, కాలపక్కంలో ఇలాంటి పవర్ ప్లాంట్స్లో వీటిని వాడుతున్నారు. విట్రిఫికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే లిక్విడ్ రేడియో యాక్టివ్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ రేడియో యాక్టివ్ వేస్ట్ని కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? స్టేబుల్ సాలిడ్ గ్యాస్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది థర్మల్ ప్రాసెస్ ద్వారా. దానివల్ల ఎన్విరాన్మెంటల్ రిస్క్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా మనం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనే ఒక టాపిక్ కంప్లీట్ చేసాము. న్యూక్లియర్ వేస్ట్ అనే ఒక టాపిక్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే శాండ్ బ్యాటరీ. శాండ్ బ్యాటరీ ఏంటి అంటే దీని కంటెక్స్ట్ అసలు న్యూస్లో ఎందుకు ఉంది? ఫిన్లాండ్ ఫస్ట్ టైం శాండ్ బ్యాటరీని ప్రపంచంలోనే మొదటిసారి శాండ్ బ్యాటరీని ఇన్స్టాల్ చేసింది. శాండ్ బ్యాటరీ అంటే ఏంటి అంటే దీన్ని ఆల్మోస్ట్ నార్మల్ వాటర్ అనేది 100 degrees సెంటీగ్రేడ్ వరకే హీట్ని సస్టైన్ చేయగలం, లేదా 100 degrees వరకే బాయిల్ చేయగలం. ఒక శాండ్ని 600 degrees వరకు కూడా మనం హీట్ చేయొచ్చు. దానివల్ల దీంట్లో లో హీట్ కండక్టివిటీ ఉండటమే తప్ప ఎనర్జీ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ శాండ్ బ్యాటరీలో మనం ఏం చేస్తామంటే రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని ఇందులో స్టోర్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ హై పవర్ ఒక్క నిమిషం అండి. సో ఇదేంటి, ఎలా పనిచేస్తుంది? ఇట్ ఈజ్ ఏ హై పవర్ అండ్ హై కెపాసిటీ రిజర్వాయర్. హై పవర్ అండ్ హై కెపాసిటీ రిజర్వాయర్ ఫర్ ఎక్సెస్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ. ఎక్కడైతే మీకు ఎక్సెస్ విండ్ అండ్ ఎక్సెస్ సోలార్ ఎనర్జీ ఉందో దాంట్లో శాండ్ బ్యాటరీలో స్టోర్ చేయొచ్చు. సో ఎలా స్టోర్ చేస్తారు? థర్మల్ ఎనర్జీలో శాండ్లో స్టోర్ చేస్తారనమాట. ఇలా స్టోర్ చేసేటప్పుడు దానివల్ల మనకి ఏంటి యూజ్ అవుతుంది? ఫాసిల్ ఫ్యూయల్స్ని రిప్లేస్ చేయొచ్చు. హోమ్స్, ఇండస్ట్రీస్లో ఈ శాండ్ బ్యాటరీస్ని వాడుకోవచ్చు. తర్వాత దీనివల్ల ఏంటంటే ఇది ఒక సస్టైనబుల్, సుస్థిర ప్రత్యామ్నాయ శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా నోబెల్ లారియట్ జాన్ బానిస్టర్ గుడినఫ్ అనే ఆయన చనిపోయారండి. ఈయన లిథియం అయాన్ బ్యాటరీని తర్వాత కో ఇన్వెంటర్ అనమాట. ఈయన లిథియం అయాన్ బ్యాటరీకి కో ఇన్వెంటరు, నోబెల్ లారియట్ కూడా. ఈయనకి ఏమైంది అంటే జాన్ బానిస్టర్ గుడినఫ్ ఆయన పేరు. ఆయన రీసెంట్గా చనిపోయారు. అందుకని లిథియం అయాన్ బ్యాటరీ గురించి ఇక్కడ మీకు నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్టు లిథియం అయాన్ బ్యాటరీ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటిలో కూడా లిథియం అయాన్ బ్యాటరీని యాసిడ్ బ్యాటరీస్తో రిప్లేస్ చేస్తున్నాము. లిథియం అయాన్ బ్యాటరీ ఏంటి అంటే ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ అండి, గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ యూజ్ బ్యాటరీ కాదు. లిథియం అయాన్ బ్యాటరీ ఈజ్ ఏ రీఛార్జబుల్ బ్యాటరీ. సో దీంట్లో ఏమవుతుందంటే లిథియం అయాన్స్ అనేవి నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి, ఓకే, నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి డిశ్చార్జ్ టైంలో ఓకే వెళ్తాయి. అదే ఛార్జ్ టైంలో పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, లిథియం అయాన్ బ్యాటరీలో లిథియం అయాన్స్ అనేవి డిశ్చార్జింగ్ టైంలో నెగిటివ్ నుంచి పాజిటివ్కి, ఛార్జింగ్ టైంలో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తాయి. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్లో ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఏమి మెటీరియల్స్ యూజ్ చేస్తాము ఎలక్ట్రోడ్స్గా అంటే లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ని క్యాథోడ్గా వాడతాము. అదే ఆటోమొబైల్స్లో అయితే అంటే వెహికల్స్లో లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ని వాడతాము. లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ని క్యాథోడ్లో వాడతారు. తర్వాత ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్లో లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ని వాడటం జరుగుతుంది. అంతేకాకుండా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ని కూడా మనం మెటీరియల్గా యూజ్ చేస్తాము, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ని కూడా.
సో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్, లిథియం మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ లిథియం ఐరన్ ఫాస్ఫైడ్. గుడ్ ఇనఫ్ అనే ఆయన ఎవరైతే నోబెల్ లారియట్ ఉన్నారో ఆ నోబెల్ లారియట్ గారు ఈ కోబాల్ట్ ఆక్సైడ్నే ఎలక్ట్రోడ్గా యూజ్ చేశారు. గుడ్ ఇనఫ్ గారు కోబాల్ట్ ఆక్సైడ్నే ఎలక్ట్రోడ్గా యూజ్ చేశారు. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎలక్ట్రోలైట్గా దేన్ని వాడతారంటే ఈథర్ని ఎలక్ట్రోలైట్గా వాడతాము. దేన్ని వాడతాము? ఈథర్ని ఎలక్ట్రోలైట్గా వాడతాము, గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత సాలిడ్ స్టేట్ లిథియం బ్యాటరీస్లో పొటెన్షియల్ ఎనర్జీ డెన్సిటీ చాలా అధికంగా ఉంటుంది. తర్వాత సాలిడ్ స్టేట్ బ్యాటరీలో సాలిడ్ ఎలక్ట్రోలైట్ వాడతాము, లిక్విడ్ వాడము. ఓకే, సో ఎలక్ట్రోలైట్గా ఈథర్ వాడతాం కదా, కానీ సాలిడ్ స్టేట్లో మనం వాడేది సాలిడ్ ఎలక్ట్రోలైట్ వాడతాము. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీంట్లో లైట్ వెయిట్ కానీ, ఓకే, లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీ చాలా తక్కువ బరువు ఉంటాయి. తర్వాత ఎనర్జీ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత రీఛార్జ్ సైకిల్స్ నార్మల్ యాసిడ్ బ్యాటరీస్లో 400 to 500 సైకిల్సే ప్రొవైడ్ చేస్తే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి లిథియం అయాన్ బ్యాటరీస్ ఆల్మోస్ట్ 5000 సైకిల్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఆల్మోస్ట్ 5000 సైకిల్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో లిథియం అయాన్ బ్యాటరీస్ రిక్వైర్స్ లో మెయింటెనెన్స్, ఇవన్నీ దాని అడ్వాంటేజెస్. లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేటు, అంత తొందరగా డిశ్చార్జ్ అవ్వదు. తర్వాత మెమరీ ఎఫెక్ట్ అనేది అసలు ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. లో మెయింటెనెన్స్, లో సెల్ఫ్ డిశ్చార్జ్, సైకిల్స్ ఎక్కువ, ఓకే, తర్వాత వెయిట్ చాలా తక్కువ, హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. తర్వాత మెమరీ ఎఫెక్ట్ అసలు ఉండదు. మెమరీ ఎఫెక్ట్ ఏంటి అంటే ఒక బ్యాటరీకి రిపీటెడ్గా డిశ్చార్జ్ అండ్ ఛార్జ్ సైకిల్స్ ఉంటే అది బ్యాటరీ రిమెంబర్ చేసుకొని దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. అది లెడ్ యాసిడ్ బ్యాటరీ కన్నా లిథియం అయాన్ బ్యాటరీస్లో అసలు ఆ మెమరీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రతిదానికి ఎలాగైతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయో లిథియం అయాన్ బ్యాటరీకి కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై ప్రైస్ ఉంటుంది, తర్వాత ఓవర్ హీట్ ఉంటుంది, తర్వాత దీంట్లో థర్మల్ రన్అవే ఉండొచ్చు, కంబషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీలో డిసడ్వాంటేజెస్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనమాట. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైనా నార్మల్లీ మనకి ఇప్పటి వరకు ఉన్నది ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకి 3 types ఆఫ్ రియాక్టర్స్ ఉన్నాయి. ఆ 3 types ఆఫ్ రియాక్టర్స్ ఏంటి అంటే మనకి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, PHWRs అంటాం. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఫస్ట్ ఫేజ్లో న్యూక్లియర్లో ఫస్ట్ జనరేషన్ రియాక్టర్ అంటాము. సెకండ్ జనరేషన్లో మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వాడతాము. అంటే మీరు పంపించిన న్యూట్రాన్స్ కన్నా అవి ప్రొడ్యూస్ చేసే న్యూట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాము. థర్డ్ ఫేజ్ అనేది థర్డ్ జనరేషన్ ఏంటి అంటే మీకు థోరియం బేస్డ్ రియాక్టర్స్ అంటాము. సో ఆ థోరియం బేస్డ్ రియాక్టర్స్ కోసం ఇండియా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో 25% అనేది 25% ఏదైతే 25% మన దగ్గర థోరియం రిజర్వ్స్ ప్రపంచంలోనివి మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ థోరియం బేస్డ్ టెక్నాలజీ మనం డెవలప్ చేద్దామని చూస్తున్నాము రియాక్టర్స్ని. కాకపోతే ఇండియాలో ప్రజెంట్ ఎక్కువగా వాడుతుంది మొదటి జనరేషన్లో ఉన్నటువంటి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని వాడుతున్నాము. అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 4th జనరేషన్ అంటాము. ఈ 4th జనరేషన్ని కూడా చైనా డెవలప్ చేసేసింది. ఆల్రెడీ చైనా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది వరల్డ్లో ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ అండి. న్యూక్లియర్ రియాక్టర్లో మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఓకే. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సెకండ్ వన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. థర్డ్ వన్ ఏంటి అంటే ఓకే థోరియం బేస్డ్ రియాక్టర్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్. అయితే 4th జనరేషన్ అనేది SMR అంటాము, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. వీటిని డెవలప్ చేసింది చైనా. సో ఈ 4th జనరేషన్ రియాక్టర్లో గ్యాస్గా లేదా కూలింగ్ ఏజెంట్గా ఏం వాడతాము అంటే కన్వెన్షనల్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో కానీ, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కానీ, థోరియం బేస్డ్ రియాక్టర్లో ప్రెజరైజ్డ్ వాటర్ భారజలాన్ని మనం కూలెంట్గా వాడితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లో హీలియంని కూలెంట్గా వాడుతున్నారు. గ్యాసియస్ ఫేజ్లో ఉన్నటువంటి హీలియంని కూలెంట్గా వాడటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటే ఏంటి అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. ఇవి చాలా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్. పవర్ జనరేషన్ కోసం
యూజ్ చేస్తాం వీటిని. ఓకే, దీని కెపాసిటీ ఎంత అంటే 30 మెగావాట్స్ నుంచి 300+ మెగావాట్స్ వరకు ఉంటుంది. దీని కెపాసిటీ 30 మెగావాట్స్ నుంచి 300+ మెగావాట్స్ వరకు ఉంటుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి, ఓకే, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిజికల్గా వీటి సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మాడ్యులర్ అని ఎందుకు అంటామంటే ఫ్యాక్టరీ అసెంబుల్డ్, ఈజీగా యూనిట్కి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత రియాక్టర్స్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లో జరుగుతుంది. నార్మల్లీ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఫిజన్ కేంద్రక విచ్ఛిత్తి ద్వారా జరగచ్చు, న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సంలీనం ద్వారా జరగచ్చు. కేంద్రక విచ్ఛిత్తి అంటే న్యూట్రాన్ల తాడనం, అంటే న్యూట్రాన్ని బొంబార్డ్మెంట్ చేసి ఒక న్యూట్రాన్ 3 న్యూట్రాన్లుగా ఇలా అదొక శృంఖల చర్య అంటాం, చైన్ రియాక్షన్. దానివల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదే ఫ్యూజన్ రియాక్షన్ అంటే 2 యాటమ్స్ని, తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి యాటమ్స్ని కలిపి, దానికన్నా హెవీ మాలిక్యులర్ ఉన్న యాటమ్స్ కూడా కాదు, ఎలా చెప్పాలి, న్యూక్లియర్స్ని కలుపుతారు. న్యూక్లియస్ కేంద్రకాలని కలుపుతారు. కేంద్రక సంలీనం పేరులోనే ఉంది, న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, అటామిక్ న్యూక్లియస్ని కలుపుతారు. కలపటం వల్ల కలపడానికి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. సో అది కలిసినప్పుడు ఒక హయ్యర్ న్యూక్లియర్ ఫామ్ అయినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ హయ్యర్ ఎనర్జీ అనేది మీకు రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో అది న్యూక్లియర్ ఫ్యూజను. ఇది సన్లో జరుగుతుంది. సన్లో 2 హైడ్రోజన్ న్యూక్లియస్ కలిసి ఒక హీలియం న్యూక్లియస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా న్యూక్లియర్ ఫ్యూజను. ఓకే, సో దానికి సంబంధించి కూడా నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నెక్స్ట్ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెట్ ఎనర్జీ గెయిన్. నార్మల్లీ న్యూక్లియర్ ఫిజన్ కేంద్రక విచ్ఛిత్తిలో క్రిటికాలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్రిటికాలిటీ అంటే మీరు పంపించే న్యూట్రాన్లు టోటల్ న్యూక్లియర్ రియాక్షన్ జరగడానికి సరిపోతే దాన్ని క్రిటికాలిటీ అంటాము. అలాగే నెట్ ఎనర్జీ గెయిన్ అంటే 2 ఇక్కడ డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది చూడండి. నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియర్ ఫిజన్. ఓకే, సో ఇది న్యూక్లియర్ ఫ్యూజన్లో 2 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి సన్లో ఒక హీలియం యాటమ్గా కన్వర్ట్ అవుతాయి. ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఫ్యూజన్ జరగడానికి అవసరమయ్యే ఎనర్జీ కన్నా అది కలిసిన తర్వాత ఫ్యూజన్ జరిగాక రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎక్కువ ఉంటే నెట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పెరిమెంట్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ కన్నా మీరు ఇచ్చేటటువంటి ఎనర్జీ చాలా ఎక్కువ ఉండేది. కానీ రీసెంట్గా సైంటిస్టులు అచీవ్ చేసిన అచీవ్మెంట్ ఏంటి అంటే ఫ్యూజన్కి అవసరమయ్యేటటువంటి ఎనర్జీ కన్నా ఫ్యూజన్ జరిగాక రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీ చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని యుఎస్ సైంటిస్ట్ అచీవ్డ్ నెట్ ఎనర్జీ గెయిన్ ఫర్ సెకండ్ టైం ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది. సో అందుకని అది న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ 2 లైట్ అటామిక్ న్యూక్లియై, చూడండి ఇక్కడ 2 లైట్ అటామిక్ న్యూక్లియై లైక్ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి సింగిల్ హెవియర్ వన్ అంటే హీలియంగా కన్వర్ట్ అయ్యి మ్యాసివ్ అమౌంట్లో ఇక్కడ కట్ అయిందండి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. మ్యాసివ్ అమౌంట్లో ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. అయితే ఎనర్జీని రిలీజ్ అయ్యే ఎనర్జీ తీసుకున్న ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు నెట్ ఎనర్జీ గెయిన్ అయినట్టు లెక్క. సో అప్పుడు అది కమర్షియల్ పర్పస్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అసలు న్యూక్లియర్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటంటే ఇట్ అక్కర్స్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కాల్డ్, అసలు ఇది ఎక్కడ జరుగుతుంది, ప్లాస్మా హార్ట్లో జరుగుతుంది. తర్వాత ఫ్యూజన్ అంటే ఏంటి అంటే 2 పాజిటివ్ న్యూక్లియై హ్యావ్ టు కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇందులో 2 ధనాత్మకమైనటువంటి కేంద్రకాలు కలిసి వచ్చి ఒక హెవియర్ అంటే దానికన్నా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి కేంద్రకంగా మారుతాయి. తర్వాత అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఏ కాన్సెప్ట్ మీద నడుస్తుంది, మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కూలుంబ్ బ్యారియర్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. కూలుంబ్ బ్యారియర్ అంటే ఏంటి అంటే నార్మల్లీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, ఓకే, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే సేమ్ ఎనర్జీ ఉన్నవి అంటే ఫర్ సపోజ్ పాజిటివ్ ఉన్నవి వికర్షించుకుంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉన్నవి ఆకర్షించుకుంటాయి. సో ఇక్కడ మీరు సేమ్ టైప్ ఆఫ్ వాటిని కలపాలి కాబట్టి ఆ 2 కూడా ఒకదానికొకటి ది రిపెల్ ఈచ్ అదర్. సో ఆ రిపల్షన్ ఫినామినాని కూలుంబ్ బ్యారియర్ అంటాము. ఈ కూలుంబ్ బ్యారియర్ని ఓవర్కమ్ చేయడానికి అవసరమైనటువంటి మ్యాసివ్ ఎనర్జీనే మనం ఏమని పిలుస్తాము అంటే
న్యూక్లియర్ ఫ్యూజన్కి అవసరమైనటువంటి ఎనర్జీగా పిలుస్తాము. సో ఈ కూలింగ్ బ్యారియర్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే అప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. సో దిస్ ఎనర్జీ ఈజ్ ప్రెజెంట్లీ నార్మల్లీ ఇప్పటివరకు జరిగిన ఎక్స్పెరిమెంట్లో ఈ కూలింగ్ బ్యారియర్ని బ్రేక్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ ఫ్యూజన్ జరిగిన తర్వాత రిలీజ్ అయిన ఎనర్జీ కన్నా తక్కువ ఉంది. కానీ అసలు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎందుకు మనం చెయ్యాలి అంటే ఇది క్లీన్ ఎనర్జీ అండి, తర్వాత సేఫ్ కూడా. అంతేకాకుండా 1 kg ఫ్యూజన్ ఫ్యూయల్ ప్రొవైడ్ చేసే ఎనర్జీ 10 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ రిలీజ్ చేసే ఎనర్జీతో సమానం. కాబట్టి మనం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని దీని ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అట్మాస్ఫియర్లో హైడ్రోజన్ అనేది అబండెంట్గా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీని వాడడానికి లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ని వాడడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే అసలు నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటి, నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ కమర్షియల్ ఫ్యూజన్ పవర్. సో ఇంప్లైస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జనరేట్ మోర్ ఎనర్జీ దాన్ ది న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ కన్స్యూమ్స్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది మీకు కన్జ్యూమ్ అయ్యే ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని నెట్ ఎనర్జీ గెయిన్ అంటాము. సో ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అంటాం, ఐటీఆర్. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఐటీఆర్ అంటాము. ఈ ఐటీఆర్ అనేది ఈ ఐటీఆర్లో ఎవరెవరు పార్ట్ అని చూస్తే దీన్ని టొకామాక్ రియాక్టర్ అంటాం. నార్మల్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగేది న్యూక్లియర్ రియాక్టర్ అని పిలిస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగేదాన్ని టొకామాక్ రియాక్టర్ అంటాము. ఈ టొకామాక్ రియాక్టర్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. సో దానికి ఇంటర్నేషనల్ థర్మో ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అంటాము. దీంట్లో పార్టిసిపెంట్ కంట్రీస్ ఎవరు అంటే చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, జపాను, కొరియా, రష్యా, యుఎస్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్లో మనకి పార్టిసిపెంట్ కంట్రీస్గా ఉన్నాయి. ఇవి న్యూక్లియర్ ఫ్యూజన్ని డెమాన్స్ట్రేషన్ కోసం డెమో ఇవ్వబోతున్నాయి. క్లీన్ గ్రీన్ సోర్స్గా మనం వాడుకోవచ్చు అని చెప్పడానికి. ఇది ఏంటి అంటే దీని ద్వారా వరల్డ్స్లో లార్జెస్ట్ టొకామాక్ని బిల్డ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇండియాలో కూడా డొమెస్టిక్ టొకామాక్ ఉంది, దాని పేరు ఆదిత్య అని చెప్తాము. ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఏంటి అంటే సో టొకామాక్ ఆదిత్య అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సెమీ ఇండిజినస్ టొకామాక్ కూడా ఒకటి ఉంది, దాని పేరు SST-1 అంటే స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టొకామాక్ అంటాము. స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టొకామాక్ అంటాము. ఆ తర్వాత కక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఒకటి ఉంది. ఈ కక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది నెక్స్ట్ టాపిక్. సో దీంట్లో ఆల్రెడీ మనం ఏంటి అంటే 16 న్యూ పవర్ ప్లాంట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టాల్ చేయబోతుంది. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, న్యూక్లియర్ 4th జనరేషన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ వచ్చేటప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఫస్ట్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టరు, సెకండ్ జనరేషన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, థర్డ్ జనరేషన్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే థోరియం బేస్డ్ రియాక్టర్ అనేది ఉంటుంది. ఈ థోరియం బేస్డ్ రియాక్టర్ ఈ మూడు కాకుండా చైనా రీసెంట్గా మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తర్వాత థోరియం బేస్డ్ రియాక్టర్ తర్వాత 4th జనరేషన్ రియాక్టర్ అయినటువంటి మనకి ఏదైతే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఉందో ఆ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని డెవలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే కక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ ఇండిజినస్ 700 మెగావాట్స్ కక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని రీసెంట్గా మనం గుజరాత్లో ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నారు. కక్రపార్ పవర్ ప్లాంట్ 3 అనేది ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనమాట. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. స్టేజ్ 1లో మనకి ఆల్రెడీ మనది 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రోగ్రామ్ అంటాము. స్టేజ్ 1లో మన వాళ్ళు ఏం పంపిస్తారు అంటే
యురేనియం 235 అండ్ 238 మిశ్రమంతో పంపిస్తారు. సో దాంట్లో పాటు మనకి ప్లూటోనియం బయటకు వస్తుంది. వచ్చిన ప్లూటోనియంతో నెక్స్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని వాడతారు. ప్లూటోనియం బయటికి వెళ్ళి మళ్ళీ యురేనియం 235 వస్తుంది. సో ఇదంతా మీరు ఒకసారి స్టాటిక్ పార్ట్లో క్లియర్గా చూడాలి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మనం అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేము. తర్వాత ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో ఈ కక్రపార్ ప్లాంట్ 3లో పెట్టేది ఏంటి అంటే ఇది ఇండిజీనియస్లుగా డెవలప్ చేసినటువంటి బిగ్గెస్ట్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అండి. ఆల్మోస్ట్ 700 మెగావాట్స్ని దీని ద్వారా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. 700 మెగావాట్స్ని దీని ద్వారా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కక్రపార్ 4ను కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ కక్రపార్ 4 కూడా 700 మెగావాట్స్ కెపాసిటీ ఉంది. ఇవన్నీ కూడా 16 ఇండిజీనియస్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని మన వారు డెవలప్ చేయబోతున్నారు. అదంతా మీకు మీరు స్టాటిక్ పార్ట్లో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. కోల్ని గ్యాసిఫై చేస్తే మనకి సిన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా కోల్ మినిస్ట్రీ అనేది ఒక టార్గెట్ సెట్ చేసుకుంది. ఏంటి ఆ టార్గెట్? 100 మిలియన్ టన్స్ని గ్యాసిఫై చేయబోతుంది. ఫినాన్షియల్ ఇయర్ 2030 కల్లా 100 మిలియన్ టన్స్ని గ్యాసిఫై చేయబోతుంది. కోల్ని గ్యాసిఫై చేస్తున్నారు. ఎందుకంటే కోల్ గ్యాసిఫికేషన్ అనేది థర్మోకెమికల్ ప్రొసీజరు, అంటే ఉష్ణ రసాయనిక చర్య. దీనివల్ల ఏంటి అంటే ప్రెజరు హీటు పెట్టి గ్యాసిఫై చేస్తాము. కోల్ని గ్యాస్ కింద మారుస్తారనమాట. అప్పుడు మీకు ఏంటంటే కోల్ నుంచి కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ సిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సిన్ గ్యాస్ అంటే ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ మేజర్ కంటెంట్లో ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ మేజర్ కంటెంట్లో ఉంటాయి సిన్ గ్యాస్లో. సో ఈ సిన్ గ్యాస్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదర్ సబ్స్టాన్సెస్ హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా మీకు రిలీజ్ అవుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ అనేది ట్రెడిషనల్గా కోల్ బర్నింగ్ కన్నా మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్. సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎఫిషియెంట్ అంటే కోల్ గ్యాసిఫికేషన్లో రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ అనేది 50% హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది ట్రెడిషనల్గా రిలీజ్ చేసే కోల్ పవర్ ప్లాంట్స్ కన్నా. ట్రెడిషనల్ కోల్ పవర్ ప్లాంట్స్ 30% ఎఫెక్టివ్గా పవర్ జనరేషన్లో ఉంటే ఆల్మోస్ట్ ఇవి 50% హయ్యర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది దీంట్లో మీకు ఉండటం జరుగుతుంది. సో కోల్ గ్యాసిఫికేషన్ అనగానే సిన్ గ్యాస్ గుర్తుపెట్టుకోవాలి. సిన్ గ్యాస్ అనగానే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మైనర్ కంటెంట్లో, మేజర్ కంటెంట్లో అవి ఉంటే మైనర్ కంటెంట్లో హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కక్రపార్ 4 పవర్ ప్లాంటు, కక్రపార్ 3 పవర్ ప్లాంటు 700 మెగావాట్స్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, తర్వాత 16 సిరీస్ ఇండిజీనియస్ పవర్ ప్లాంట్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే మీకు నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, తర్వాత న్యూక్లియర్ ఫ్యూజన్ సన్లో ఏం జరుగుతుంది, న్యూక్లియర్ ఫ్యూజన్కి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ 4th జనరేషన్ అంటే ఏంటి, ఇందులో కూలెంట్గా ఏం వాడతాం అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీ గురించి కంప్లీట్గా చెప్పాము. లిథియం అయాన్ బ్యాటరీలో ఛార్జ్ అయ్యేటప్పుడు ఎలా ఎలక్ట్రోడ్స్లో మధ్యలో పవర్ ఎలా సప్లై అవుతుంది, తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలా సప్లై అవుతుంది, మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తాము, గుడ్ ఎనఫ్ గారు ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఎలక్ట్రోడ్గా ఏం వాడతాము, ఎన్ని సైకిల్స్ జరుగుతాయి, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీకి చెప్పాము. ఆ తర్వాత శాన్ బ్యాటరీ ఫస్ట్ టైం ఏ కంట్రీలో వచ్చింది, శాన్ బ్యాటరీ అడ్వాంటేజెస్ చెప్పాము. తర్వాత నెక్స్ట్ వన్ న్యూక్లియర్ వేస్ట్ గురించి చెప్పాము. ఆ తర్వాత న్యూక్లియర్ వేస్ట్ వల్ల ఎఫెక్ట్స్ చెప్పాము. న్యూక్లియర్ వేస్ట్ ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏం జరిగిందో చెప్పాము. తర్వాత ఇండియాలో అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్ గురించి చెప్పడం జరిగింది, అది ఎప్పుడు వచ్చింది, దాని బేస్ యాక్ట్స్ చెప్పాము. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని విట్రిఫికేషన్ టెక్నాలజీలో ఇండియాలో ట్రీట్ చేస్తారని చెప్పాము. తర్వాత విట్రిఫికేషన్ టెక్నాలజీ కాకుండా క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ టెక్నాలజీ ద్వారా కూడా ట్రీట్ చేస్తారని చెప్పాము. ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చిన దాన్ని స్టోర్ చేస్తాము. దీంట్లో లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఎంతో చెప్పాము, ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఇవ్వబోతున్నారో చెప్పాము, వైయబుల్ గ్యాప్ ఫండింగ్ ఎంతో చెప్పాము, టైం స్కేల్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. 2030-31కి 4000 మెగావాట్ స్టోరేజ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ లాస్ట్ ఇయర్లో మీకు న్యూస్లో ఉన్నవి. ఇవి కాకుండా ఏమైనా వస్తే నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీకు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దీస్ వీడియోస్. ఇవి మీ ఫ్రెండ్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుదాం అనుకుంటే, యూజ్ అవుతాయని మీరు భావిస్తే ప్లీజ్ షేర్ దెమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ ఫర్ more videos. Thank you very much. Have a nice day. All the best for your preparation. Thank you.